హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది అయ్యా, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడగాల్సిన ప్రేయరు కరుణించు. కరుణించు అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక తల్లి ఒక నెపోలియన్ అనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడికి మరణశిక్ష విధించారు, అయ్యా నా కుమారుని తప్పించండి అని అడిగితే అన్నాడు, అమ్మా చాలాసార్లు తప్పించాను, వాడు చాలా పరమ దుర్మార్గుడు, కుదరదు అన్నాడంట. అయ్యా నా కుమారుని క్షమించండి అందంట. చాలాసార్లు క్షమించానమ్మా, ఇంకా క్షమించడం కుదరదు అన్నాడంట. అయ్యా నా కుమారుడిని కనికరించు అందట. చెప్తున్నాడు కదమ్మా, వాడు కనికరించడానికి అర్హుడు కాదు, క్షమించడానికి అర్హుడు కాదు, కరుణించడానికి అర్హుడు కాదు, పో అన్నాడంట. అప్పుడు ఆ తల్లందరితో ఏడుస్తూ, అయ్యా కరుణించడానికి కూడా అర్హత కావాలా? అర్హత లేని వారినే కదా కరుణించాలి. ఎవరిని కరుణించేది? అర్హత లేని వారిని క్షమించడం ఏమంటారు? దాన్ని కరుణించడం. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏ అర్హత లేదండి. మనం ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో విధాలుగా మన ప్రభువును దుఃఖపరిచాం, ఆయన ప్రేమను తృణీకరించాం. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు ఆయన కరుణ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన ప్రేమ మాత్రమే మనం క్షమించబడడానికి సహాయం చేస్తున్నాయి. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ మాట వాడండి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. ఏమని వాడాలి చెప్పండి? ప్రభా ప్రభా నన్ను కరుణించు. ప్రభా, చిన్న ప్రార్థనే కానీ భలే జవాబు వస్తుంది. కానీ ఈమె చెప్పినప్పుడు 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంటబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను, నన్ను కరుణించు కరుణించు అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు అటండి. జవాబు చెప్పలేదు, ఆమె వైపు చూడలేదు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన దేవుడు వినలేదు అనుకున్నారా? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు, గర్భఫలం కొరకు అడిగాను నాకు ఇంకా ఇవ్వలేదు, పక్క వాళ్ళ కాళ్ళు ఎరగొట్టమని అడిగాను దేవుడిని ఎరగొట్టలేదు. ఏంటండి, అబ్బాయి పాస్ అవ్వాలనుకున్నా అడిగాను ప్రభువుని ఫెయిల్ అయిపోయాడు అనే అనుభవాలు మీకు ఎవరికి లేవా? మీరు అడిగినన్ని ఇచ్చేస్తున్నారా? కొన్నిసార్లు ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, కొన్నిసార్లు నెలల తరబడి ప్రార్థన చేయాలి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు జవాబు ఇవ్వడు. మనం నిజంగా విశ్వాసంతో అడుగుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఆయన జవాబు ఇవ్వడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చాలామంది సవాల్ చేస్తారు, నువ్వు నిజంగా దేవుడు అయితే మా అబ్బాయిని బాగు చేయి అంటే నువ్వు ఎందుకోసం దేవుడిని అడుగుతున్నావు? ఆయన మీద జబర్దస్తి చేస్తున్నావే కానీ నిజంగా విశ్వాసంతో నువ్వు ఆయన్ని అడగలేదు. ప్రభు ఏమైనా పరీక్ష చేస్తూ ఆమెకు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వతే పక్కనున్న శిష్యులు అన్నారంట, ప్రభా ఇందాక నుంచి ఎంటబడి అరుస్తూ ఉంది, కరుణించు కరుణించు కరుణించారు అరుస్తుంది, ఆమెకు జవాబు చెప్పి పంపించేయి అన్నాడట. అంటే ప్రభు ఏమన్నాడో తెలుసండి? 24వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. యేసు ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేలీల కోసమే కానీ మిగిలిన వాళ్ళ కోసం రాలేదు. ఈ స్త్రీ కోపం వచ్చి వెళ్ళిపోలేదు. సరేలే మీ వాళ్ళగా చేసుకో, నాకు అక్కర్లేదులే అని కోపగించుకోలేదు. ఆమె ఏం చేసిందో చూడండి తర్వాత వచనంలో, 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యి. అయ్యా పోనీలే అయ్యా, నీవు ఇశ్రాయేలు దేవుడివే కానీ నేను అన్యురాలనే కానీ నాకు కూడా సహాయం చేయ్యా అని మొక్కి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నాకు సహాయము. మీకు మంచి ప్రార్థనలు కావాలంటే ఇది 2వ ప్రార్థన అండి. ఏంటది? ప్రభువా నాకు సహాయము చెయ్యి. చూడండి, పరీక్షకి వెళ్తున్నాను, ప్రభువా నాకు సహాయము చెయ్యి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రభువా నాకు సహాయము చెయ్యి. విత్తనాలు విత్తుతున్నాను, ప్రభువా నాకు సహాయము
చెయ్యి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానయ్యా, నాకు సహాయము చెయ్యి. ఆపరేషన్ కావాలని చెయ్యాలన్నారు డాక్టర్, అయ్యా నాకు సహాయము చెయ్యి. రేపొద్దున్న ఇన్ని డబ్బులు కట్టాలయ్యా, నా దగ్గర పైసా లేదయ్యా, నాకు సహాయము చెయ్యి. ప్రభు ఫలానా మున్సిపల్ గారిని పంపించి నాకు డబ్బులు ఇచ్చేటట్టు చెయ్యి అని చెప్పక్కర్లేదు. ఏంటంటే నీకు ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి చిన్న ప్రార్థన, విశ్వాసంతో పూర్ణ హృదయంతో చేసే ప్రార్థనకు దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నాకు సహాయం చెయ్యి. ప్రార్థన. శుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తిన వారిని చూడయ్యా. నా బాధ ఇది, నా సమస్యది, నా అనారోగ్యం ఇది, నా కొరతిది, నా అవసరత ఇది అని చేతులెత్తి వారి బాధలు నీతో చెప్పుకుంటుండగా నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి నీవు కోరినట్లే నీకు జరుగును అని అభయము ఇమ్ము నాయన. ఆశతో వచ్చిన వారెవ్వరూ ఒట్టినే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు నాయన. దీవించబడి వెళ్ళడానికి సహాయం చేయము, ఆశీర్వదించబడి వెళ్ళడానికి సహాయం చేయము, విడిపించబడి వెళ్ళడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య జరిగించము తండ్రి. నిరుత్సాహంతో కృంగిన వారిని, కన్నీటితో జీవిస్తున్న వారిని, కొరతల్లో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని కనికరించు నాయన, కరుణించు ప్రభువా, సహాయము చేయి నాయన. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని